ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక దామోదరాయ నమః. కన్నులు విప్పి లోకములు కల్పన జేయు అనారతంబు ఆ కన్నులే మూయుచు భువన కాండములెల్లను మాయజేయు ఆ కన్నుల సన్నలన్ వెడలు కాంతుల భక్తుల రక్షజేయు ఆ అన్నుల మిన్న శ్రీలలిత అక్షుల కంకితమిత్తు భక్తితో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అందరికీ దసరా శుభాకాంక్షలతోటి ఈ రోజున 5వ రోజు అమ్మ నాచే పలికించేటటువంటి పలుకులలో శ్రీ దేవి నవరాత్రుల వైశిష్ట్యంలో భాగంగా అమ్మని ఈ రోజుని మహాసరస్వతిగా పూజలు అందుకుంటుంది. పంచమి ఈ అమ్మవారు స్కందమాతా దుర్గగా వైష్ణవిగా సరస్వతిగా పూజలు అందుకునే వేళ పెరుగన్నాన్ని అమ్మకి నివేదిస్తారు. అమ్మని సరస్వతిగా ఈ రోజుని ఇలా ధ్యానం చేస్తూ సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయాః సుపదాస్తు సదా దేవి స్కందమాతా యశస్విని. ఈ రోజుని రాజరాజేశ్వరి అష్టకంలో అమ్మవారిని 5వ శ్లోకంగా ఇలా స్తుతిస్తూ అంబా సోలధనుకుశధరీ అర్ధేందు బింబాధరీ వారాహీ మధుకైటభ ప్రసమనీ వాణీ రమా సేవితా మల్లాద్యాసురమూక దైత్యదమనీ మాహేశ్వరీ అంబికా చిద్రూపా పరదేవతా భగవతీ శ్రీరాజ రాజేశ్వరి. అమ్మవారు దయామూర్తి తరంగిణిగా మనం చెప్పుకున్నాము. ఈ నవరాత్రులలో అమ్మ మహాసరస్వతిగా మహాలక్ష్మిగా మహాకాళిగా పూజలు అందుకుంటుంది. ఈ రోజుని పంచమి మహాసరస్వతి యొక్క అవతారముగా ఆ యొక్క విశిష్టతను తెలుసుకుందాం. ఈ మన భారతీయ సంస్కృతిలోనే కాదు యావత్ ప్రపంచంలోనూ కూడా ఈ విద్యకి విజ్ఞానానికి విశిష్ట స్థానాన్ని ఇచ్చినటువంటి దేశం భారతదేశం. సర్వ జగత్కారణమైనటువంటి పరమేశ్వర చైతన్యాన్ని విద్యాది దేవతగా సంభాషించారు మహర్షులు. అలాగే విద్యాది దేవతగా సంభావించారు కూడా మహర్షులు. ఆ బుద్ధిని ప్రేరేపించేటటువంటి పరమాత్మ చైతన్యాన్ని గాయత్రిగా దర్శించారు. ఆ గాయత్రియే సావిత్రిగా సరస్వతిగా గౌరిగా వ్యవహరింపబడుతోంది అని అన్నారు. మానవ జీవితానికి పరమార్థానికి కూడా బుద్ధి శక్తి ప్రధానం. బుద్ధి బాగుంటేనే అన్నీ బాగుంటాయి అని చెప్పబడుతున్నాను. ఈ బుద్ధికి 3 రకాలైనటువంటి శక్తులు కావాలండి. ముందు తాను జ్ఞానాన్ని గ్రహించాలి, గ్రహించిన జ్ఞానాన్ని ఆచరించాలి, తిరిగి దానిని వ్యక్తీకరించగలగాలి. ఈ 3 శక్తుల సమాహార బుద్ధిశక్తి 7 విధాలుగా వ్యక్తమవుతుందండి. మేధగా, ధారణగా, ప్రతిభగా, ప్రజ్ఞగా, స్ఫురణగా,
సాధనగా, ప్రయోగముగా. ఈ బుద్ధిశక్తి ఇంద్రియాలను చైతన్యం చేస్తాయి కనుక ప్రసరణ అనే లక్షణం చేత సరస్వతి అని కీర్తింపబడిందయా. ప్రాణశక్తి సరస్వతి అన్నారు. ప్రాణశక్తి సరస్వతి అని వేదశాస్త్ర వచనం. అందుకనే సరస్వతి విద్యా అధిష్టాన దేవతగా ప్రాతకాలంలో నుండి గాయత్రిగా దర్శనమిస్తుంది, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా దర్శనమిస్తుంది, సాయంకాలంలో సరస్వతిగా దర్శనమిస్తుంది. ఈ త్రిసంధ్యలలో కూడా జగదంబను ఆరాధించడం సాంప్రదాయంగా చెప్పబడుతోంది. సరస్వతీదేవి పుట్టినరోజు ఎప్పుడు అని మనం అనుకున్నప్పుడు మాఘశుద్ధ పంచమని శ్రీ పంచమి అంటారు. ఇది మహా ప్రసిద్ధమైనటువంటి పర్వము అని అన్నారు. కాబట్టి చదువులకు, బుద్ధికి, జ్ఞానానికి అధిష్టాన దేవత అయినటువంటి సరస్వతి ఈ మాఘ పంచమి నాడే పరమాత్మ నుండి ఆవిర్భవించింది అని మనకి శాస్త్ర పురాణ ఇతిహాసాలు అవన్నీ కూడా చెప్పబడుతున్నాయి, అందులో చెప్పబడుతున్నాయని చెప్పబడుతుంది. అయితే ఇప్పుడు ఈ సరస్వతి అనేటటువంటి ఈ మాఘశుద్ధ పంచమి అనేటటువంటి ఈ రోజున, అలాగే ఈ దేవీ నవరాత్రులలో కూడా మహాసరస్వతిగా ఈ మూలా నక్షత్ర సమన్వితమైనటువంటి సరస్వతి పూజగా ఈ దేవీ నవరాత్రులు అలరాడుతూ ఉంటాయి అని అన్నారు. అందుకనే మహాభారతంలో వ్యాస భగవానుడు సరస్వతి రూపాన్ని ఇలా చెప్పాడు. ఆయన అగ్నిహోత్రాదమహభ్యాగతాస్మి విప్రర్షభాణాం సంశయశ్చేదనాయ త్వత్సంయోగాదహమే తదభ్రువం భావే స్థితా తథ్యమర్థం యదావత్. సరస్వతీదేవిట స్వయంగా తార్క్ష్యుడు అనేటటువంటి మునికి తన స్వరూపాన్ని వివరించినటువంటి వాక్యం అట ఇది. అమ్మట సరస్వతీదేవి అగ్నిహోత్రాది సత్కర్మల వలన పరా అపరా విద్యా రూపిణి అయి ఆవిర్భవిస్తుందట. వేద విధులకు గల సంశయాలను పోనాడుతుంటుందట. అలాగే ముక్తిహేతు అవుట అనే పరావిద్య సగుణ బ్రహ్మ విద్యను ఉపదేశిస్తుందట. నే ఎవరి భావన యందు నిలిచి ఉంటానో అతడు శ్రద్ధావంతుడై అగ్నిహోత్రాది కర్మల చేత దేవతా ప్రసాదముల తరువాత కర్మ ఉపాసనా జ్ఞాన ఫలాలని పొందుతాడని సరస్వతీదేవి చెప్పిందని మనకి ఇక్కడ చెప్పబడుతుంది అన్నారు. ఇంతటి శక్తి సరస్వతీదేవి యొక్క విజ్ఞాన సంపత్తి అని. అందుకనే మాఘశుద్ధ పంచమి నాడే కాకుండా అమ్మవారిని ఈ దేవీ నవరాత్రుల్లో సరస్వతీ అవతారముగా అలంకరించుకొని ఆమెని ధ్యానం చేస్తూ ఉంటాము. ఇంకా ఈమె యొక్క వైశిష్ట్యంలో మానవో మనవో దేవా మునీంద్రాశ్చ ముముక్షవః వసవో యోగిన సిద్ధా నాగా గంధర్వ రాక్షసాః మధ్వర్ణే కరిష్యంతి కల్పే కల్పే లయావతి భక్తియుక్తశ్చ దత్వా వై చాపోచారాణి షోడశ. మాఘశుద్ధ పంచమి నాడే కాదయ్యా, ఈరోజు కూడా మనం విశ్వమంతా కూడా మానవులు, మనువులు, దేవతలు, మునులు, ముముక్షువులు, వసువులు, యోగులు, సిద్ధులు, నాగులు, గంధర్వులు, రాక్షసులు అందరూ సరస్వతీదేవిని ఆరాధిస్తారు. ఆ అమ్మ అనుగ్రహం లేనిదే అమ్మను ఆరాధించాలనేటటువంటి బుద్ధి పుట్టదయ్యా అని అన్నారు. చక్కగా అమ్మని దవడ కుసుమాలతోటి తెల్లని పూలతో ఆ సరస్వతీదేవిని పూజిస్తారండి. ఆవుపాలతో చక్కగా క్షీరాన్నాన్ని, నారికేళము, అరటిపళ్ళు నివేదన చేస్తారండి. అప్పుడు ఆ తల్లి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది అని అన్నారు. అయితే ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ సరస్వతీదేవి యొక్క వైశిష్ట్యాన్ని మనకు చెప్పేటటువంటి దేవీ భాగవతము, బ్రహ్మవేవర్త పురాణము, బ్రహ్మాండ పురాణంలో కూడా
చెప్పబడింది అమ్మ యొక్క వైశిష్ట్యము అని మనకి ఇక్కడ చెప్పబడుతోంది. వైశిష్ట్యం సరస్వతీదేవి యొక్క అద్భుతమైనటువంటి వైశిష్ట్యం అని. అయితే సరస్వతీ పూజ దేవీ భాగవతంలో నారదుడు నారాయణ మహర్షిని అడిగాడు. ఆయన ఇలా చెప్పాడు. నారదుని ప్రశ్న ఏంటంటే, పరా ప్రకృతి 5 రూపాలు ధరించింది కదా, వారిలో ఏ రూపానికి ఏ పూజ చేయాలి వారు ఎవరన్నప్పుడు, గణేశ జనని దుర్గా రాధా లక్ష్మీ సరస్వతి సావిత్రి చ సృష్టి విధౌ ప్రకృతి పంచదా స్మృతా. నారద, దుర్గా రాధ లక్ష్మీ సరస్వతి సావిత్రి అని సృష్టికి ఆదిలో పరా ప్రకృతి 5 రూపాలు ధరించిందయా. వీరి పూజా విధానము చాలా సుప్రసిద్ధము. అయితే వీరి ప్రభావము పరమాద్భుతము, వీరి చరితము అమృతప్రాయము, సర్వమంగళప్రదము, వీరికి ప్రకృతికి అంశకళలు అని చెప్పి మనకి చెప్పబడింది అని అన్నారు. అయితేనటండి, మొట్టమొదట శ్రీకృష్ణుడే సరస్వతీ పూజను రూపొందించాడు. ఆ తల్లి అనుగ్రహం ఉన్నట్టయితే మూర్ఖుడు సైతం పండితుడవుతాడు, పామరుడు సైతం పండితుడవుతాడు. ఆదౌ సరస్వతీ పూజా శ్రీకృష్ణేన వినిర్మితా యత్ ప్రసాదాన్ మునిశ్రేష్ట మూర్ఖో భవతి పండితః. కాబట్టి కృష్ణాదేవి ముఖం నుండి ఆవిర్భవించిన సరస్వతికి ఆ నారాయణుడు అనేక వరాలు ఇచ్చాడయా. ప్రతి విశ్వంలోనూ ప్రతి యుగంలోనూ దేవమానవ జాతులు వారందరూ కూడా నిన్ను పూజిస్తారమ్మా అన్నారని. అందుకనే మాఘమాసంలో శుక్లపంక్షమి నాడు విద్యారంభంలోనూ అంటే అక్షరాభ్యాసంలో చక్కగా గురువు గారి చేత ఆ బియ్యంలోనూ పలక మీద కూడా ఓం నమశివాయ సిద్ధం నమః అని అక్షరాభ్యాసం చేసి గురువు గారికి శిష్యుని అప్పగించి, అయా చక్కటి విద్యాబుద్ధులు నేర్పండి అని చెప్పి పాఠశాలలో వేస్తారు. అదొక అద్భుతమైనటువంటి సరస్వతితో పూజతో కూడుకున్నటువంటి అక్షరాభ్యాసము కన్నుల పండుగగా ఉంటుంది అని చాలా చక్కగా అది చెప్పబడింది. ఆ కన్నుల పండుగ అయినటువంటి ఆ సరస్వతీ మాత ఆ గురువు చేత ఓం నమ శివాయ సిద్ధం నమః అని ఆ ఈ ఉ అని పలక మీద రాయించి వాడిని పాఠశాలలో వేసినప్పుడు ఆ సరస్వతీదేవి కటాక్షం వల్ల వాడు మంచి విద్యావంతుడు అవుతాడు అని. అయితే ఈ సరస్వతి ఏ రూపంలో ఆ విద్యార్థికి చక్కగా ఆవిడ దయ చూపుతుంది అని అంటే, అపరా విద్యలు లౌకికమైనటువంటి సర్వ విద్యలు, పరా విద్య మోక్షకారకమైనటువంటి బ్రహ్మ విద్య, ఈ 2 విద్యల స్వరూపమే సరస్వతిగా మనకు చెప్పబడుతుంది. అయితే ఋషి సంస్కృతిలో ఉన్నటువంటి సాంప్రదాయము ఉత్తరాయణ పుణ్యకాలంలో సర్వదేవమయుడైనటువంటి సూర్యుని చైతన్యాన్ని సరస్వతి ప్రసాదించే జ్ఞానంగా అభివర్ణింపబడుతోందయా. అటు మాఘశుద్ధ పంచమి నాడు సరస్వతీమూర్తిగా, ఇదిగో ఈనాడు దేవీ నవరాత్రులలో అమ్మవారిని మహాసరస్వతిగా ఆరాధిస్తున్నాము. ఇంకా అమ్మవారి యొక్క మహాతత్వాన్ని మనం తెలుసుకున్నప్పుడండి, ఇంద్రీ నీలాలకా చంద్రబింబానన పక్వబింబాధరా రత్నమౌళీధరా చారు వీణాధరా చారు పద్మాసన శారదా పాతు మాం లోకమాతా సదా. అలాగే వ్యాసకృతమైనటువంటి వాసరా సరస్వతి స్థుతి కూడా బ్రహ్మాండ పురాణంలో శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. మన పురాణాల్లో విద్యకి అధిష్టాన దేవతలు ఉన్నారు. హయగ్రీవుడు, సరస్వతి, దక్షిణామూర్తి. హయగ్రీవుడు విష్ణు స్వరూపముగా అభివర్ణింపబడ్డాడు, సరస్వతి శక్తి స్వరూపముగా అభివర్ణింపబడింది, దక్షిణామూర్తి శివస్వరూపముగా అభివర్ణింపబడింది. అందుకనే సరస్వతి శివుని యొక్క తోబుట్టువుగా చెప్పబడతారు. అలాగే దక్షిణామూర్తిగా కూడా
ఈ 3 లక్షణాలు కూడా అంటే విష్ణు స్వరూప, శక్తి స్వరూప, శివస్వరూపమైనటువంటి హయగ్రీవ సరస్వతి ఈ దక్షిణామూర్తిలో మనకి 3 తత్వాలు కూడా కనబడతాయని మనకి ప్రాచీనమైనటువంటి వేద పురాణ ఇతిహాసాలన్నీ కూడా మనకు చెప్పబడుతున్నాయి. అయితే ప్రతి వారిలో ప్రవహించే చైతన్య లహరి ఈ తల్లి సరస్వతియే. వేద రూపంగా సరస్వతి మూల కారణ, అవ్యక్త, వ్యక్తావ్యక్త, వ్యక్త అనేటటువంటి, అలాగే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి రూపంగా ప్రత్యక్షం అయ్యేటటువంటి అమ్మ సరస్వతీదేవి అని. అయితే ఈ వైదిక సరస్వతి సూక్తం ఏం చెప్పింది? ప్రణోదేవి సరస్వతి అని ప్రారంభించినటువంటి సరస్వతి సూక్తము అన్నప్రధాన శక్తిగా, ఐశ్వర్య స్వరూపిణిగా, పరదేవతగా చెప్పబడిందయా అని అన్నారు. అందుకనే బాల్యం నుండి కూడానండి సరస్వతి ఆరాధన పిల్లలకు అలవాటు చేయాలి అని మనకి చెప్పబడుతోంది. చిన్నప్పటి నుంచి కూడా సరస్వతి ఆరాధన చేయాలి, సరస్వతి ఆరాధన నేర్పాలి, సరస్వతి మాతని మనం ధ్యానం చేయాలి చిన్నప్పటి నుంచి. కారణం ఏంటంటే సరస్వతి ప్రార్థన వలన పిల్లవాడిలో చదువుకోవాలని జిజ్ఞాస, జ్ఞాపక శక్తి, విజ్ఞానము, చదువు యందు శ్రద్ధ ఇవన్నీ కూడా అమ్మ ప్రసాదిస్తుందండి. అందుకనే సరస్వతీదేవిని పూజించాలి. చిన్నప్పటి నుంచి కూడా సరస్వతి యొక్క వైభవాన్ని పిల్లలకి చెప్తే వాడు చదువుకునే ముందర చక్కగా అమ్మవారిని ధ్యానం చేసి అప్పుడు చదువుకుంటారు. ప్రతిరోజు కూడా చదువుకునే ముందరండి గురు ప్రార్థన, సరస్వతి ప్రార్థన చేసి చదువుకుంటే వాడికి మంచి చదువు వస్తుందని మనకి చెప్పబడుతుంది. అయితే ఒక వాక్కు మనలో నుంచి బయటికి రావాలనంటే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి దివ్య శక్తులు అమ్మ మన చేత బయటికి పలికిస్తే తప్ప మనము అది పలకలేము అని మనకి ఇక్కడ చెప్పబడుతోంది. ఉదాహరణకి మనలో మాట పలకాలన్న భావం స్ఫురింపజేసేదే పరా అనేటటువంటిది అన్నారు. మనలో ఒక చక్కటి మాట పలకాలన్న భావాన్ని స్ఫురింపజేసేటటువంటి శక్తి పరాశక్తి. మాట పలికే ముందు పరద్వారా ప్రేరితమై భావాత్మకంగా గోచరించేది పశ్యంతి శక్తి. ఆ భావం మాటలుగా కూర్చుకున్న స్థితి మధ్యమా శక్తి. ఆ మాటలు శబ్ద రూపంలోకి పైకి వినబడేదే వైఖరి శక్తి. వీటి శక్తే సరస్వతి. ఏమంటే లోపల అమ్మ మనలో ఉండి ఒక చైతన్య స్వరూపంలో ఉండి సరస్వతీదేవి ఇవన్నీ పలికిస్తోందండి. ఇంత శక్తిని ప్రసాదిస్తుంటే మనం అలవోకగా మాట్లాడుతున్నాము. కాబట్టి ఈ పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి శక్తులన్నీ అమ్మవారి నుండి మనకు వస్తున్నాయి. ఇంకోటి, చెట్లు పరాశక్తిని, పక్షులు పశ్యంతి, జంతువులు మధ్యమ, మనుషులు వైఖరి వాక్కుగా ఉపయోగిస్తున్నారని కూడా మనకి ఇక్కడ చెప్పబడుతుంది. అంటే యోగశాస్త్ర పరంగానండి వీటి యొక్క ప్రమాణం గురించి చెప్పాలంటే మూలాధారం నుండి నాభి, హృత్తు, కంఠ, నాలుకలు వీటన్నిటికీ మూలమైనటువంటి నాదం కూడా సరస్వతి రూపమేనండి. కాబట్టి ఈ విద్యకి అధిష్టాన దేవతలుగా హయగ్రీవుణ్ణి, సరస్వతిని, దక్షిణామూర్తిని ఆరాధిస్తూ ఉంటాము. హయగ్రీవుడు కూడా విద్యలకి అధిష్టాన దేవత. కాబట్టి మనము ఏ విద్యాధిష్టాన దేవత ఏ స్వరూపంలోనైనా సరే అమ్మవారిలో చూసుకోవచ్చు. ఈనాటి దేవీనారాతుల వైభవంలో మహాసరస్వతిలో హయగ్రీవుడిగా, సరస్వతిగా, దక్షిణామూర్తిగా, మేధాశక్తిగా, దుర్గగా మనం దర్శనమిస్తుంది అమ్మాను. అందుకని హయగ్రీవుడు విష్ణు స్వరూపము, సరస్వతి శక్తి స్వరూపము, దక్షిణామూర్తి శివస్వరూపము అని చెప్పారు. అందుకనే మనము ఈ హయగ్రీవుడిని కూడా మనం ధ్యానం చేస్తున్నప్పుడు హయగ్రీవుడి యొక్క సకల వేద విద్య సంపన్నమైనది కూడా మనకి సిద్ధింపబడుతుంది. అందుకని ఆయన్ని జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే అని ధ్యానం చేస్తాము చక్కగా. అందుకనే విద్యార్థికి కూర్చునేటప్పుడు ఒక విద్య నేర్చుకోవాలంటే ఎవరిది ఎంత భాగం ఉందంటే ఒక చమత్కారం చక్కటి శ్లోకంలో మనకి ఈ శ్లోకాన్ని కానీ పరిశీలిస్తే ఎక్కువగా విద్యార్థిది ఉంది బాధ్యత. అందుకని ఆ విద్యార్థి చక్కటి విద్య కావాలనంటే గురువుని ధ్యానం చేసి సరస్వతిని ఉపాసన చేస్తూ వినయ విధేయతలతోటి నేర్చుకోవాలి మనకి విద్య అని చెప్పబడుతుంది అన్నారు. కాబట్టి సరస్వతిని మనము కీర్తించేటప్పుడు పిల్లలకు ఒక 2 శ్లోకాలు కానీ మనం చెప్పగలిగితే వాళ్ళు చక్కగా నేర్చుకుని అమ్మని ధ్యానం చేస్తారు. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహా. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణంబుగా సుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ పల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా అని సరస్వతిని మనం ప్రార్థిస్తే ఆ తల్లి యొక్క కరుణా కటాక్ష వీక్షణలు మనకి ప్రసరింపబడతాయన్నారు. అందుకనే ఈ సరస్వతి మూలమంత్రాన్ని ఎవరికి ఉపదేశించారా అంటే ఆదిలో నారాయణుడు గంగా తీరాన వాల్మీకి మహర్షికి ఉపదేశించాడని, పుష్కర క్షేత్రంలో సూర్యగ్రహణం నాడు భృగు మహర్షి శుక్రునికి ఉపదేశించాడని, గంధమాధవ పర్వతం మీద బ్రహ్మదేవుడు భృగు మహర్షికి విశ్వజయ సంపాదకమైనటువంటి సరస్వతీ కవచాన్ని అనుగ్రహించాడని అని సరస్వతీ చతుర్ధ్యంతం సరస్వతీ చతుర్ధ్యంతం వహినిజాయాంతమేవ చ లక్ష్మీమాయాదికం చైవ మంత్రోయం కల్పపాదపః చతుర్నక్షజపేనైవ మంత్రసిద్ధో భవేన్ రుణాన్ యదిస్మాన్ మంత్రసిద్ధో హి బృహస్పతి సమో భవేత్. ఒకప్పుడు యాజ్ఞ మహర్షి గురువు యొక్క శాపానికి గురై సూర్యుని ప్రార్థించి అలాగే వాగ్దేవతని స్తుతించి మళ్ళీ తిరిగి ఆ శాపంపబడినటువంటి ఆ విద్యలన్నింటినీ కూడా యాజ్ఞవల్క్యుడు మళ్ళీ తిరిగి పొందాడని చెప్పి మనకి ఇక్కడ చెప్పబడుతుందండి. కాబట్టి గురువు శుశ్రూషయా విద్య అని చెప్పి ఆ గురువు యొక్క సేవ చేత ఆ వినయ విధేయతల చేత మనం ఆ శక్తిని పొందాలి అని. అందుకనే యాజ్ఞవల్క్యుడు అందరూ కూడా చెప్పేది ఏంటంటే మనకి అమ్మ యొక్క స్మృతిశక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణిగా ప్రతిభా కల్పనా శక్తిగా అమ్మ గోచరమవుతుందా. అందుకనే యాజ్ఞవల్క్యుడు సరస్వతిని ఆరాధించి తిరిగి మళ్ళీ ఆయన తన యొక్క పూర్వ విద్యలను పొందాడు అని ఆ సరస్వతీదేవి యొక్క సుఖవీంద్రుడవ కమ్ము అనేటటువంటి ఆశీర్వచనాన్ని పొందాడు. జ్ఞానశక్తి, స్మృతిశక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణి ప్రతిభా కల్పనా శక్తిర్యాచ తస్యై నమో నమః అని స్తుతిస్తారు అమ్మవారిని అందరూ కూడా. కాబట్టి సరస్వతీదేవి యొక్క వాగ్దేవి యొక్క వాక్కు గాని మనకు గాని ఆమె యొక్క కరుణా కటాక్షము గాని మనకు కలిగితే అంతకు మించినటువంటి అదృష్టవంతుడు లోకంలో ఉండడయా. ఆ వాక్ శుద్ధే నడిపిస్తుంది, ఆ జ్ఞాన సంపన్నత నడిపిస్తుంది మనిషిని. అందుకనే భగవద్గీతలో కూడానండి ఎవరికి విద్య వస్తుంది అంటే సరస్వతీ కటాక్షం గాని గురు కటాక్షము గాని కలుగుతుందనంటే
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. జితేంద్రియుడు, సాధనపరాయణుడు, శ్రద్ధాళువైనటువంటి మనుజుడు ఈ భగవతత్వ జ్ఞానం లభిస్తుందయా వాడికి అని మనకు చెప్పబడుతోందని అన్నారు. కాబట్టి ఈ 5వ రోజున అమ్మ నాచే పలికించినటువంటి పలుకులలో సరస్వతీదేవి యొక్క వైశిష్ట్యాన్ని దుర్గారూపంగా మీ ముందు అమ్మ కటాక్షము చేత ఉంచాను. మరికొన్ని విశేషాలు రేపు 6వ రోజున అమ్మ యొక్క వైభవాన్ని గురించి మనం తెలుసుకుందాము. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ఈ దేవీ నవరాత్రుల 9 రోజులు మేము అందించే వీడియోస్ని మిస్ కాకుండా ఉండడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వారికి షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ సలహాల్ని, సూచనల్ని కమెంట్స్ ద్వారా తెలియచేసి మా ఈ ప్రయత్నంలో భాగాన్ని పంచుకోండి.